హాయ్. జనరల్‌గా మనం ఉద్యోగ నోటిఫికేషన్‌లు అనగానే అయితే గవర్నమెంట్ కార్యాలయాల్లోనో, లేదంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లోనో ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అందులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం. సో, గ్రాడ్యుయేట్స్ అందరూ ఆ విధంగా ఎదురు చూస్తున్నారు. కానీ రీసెంట్ టైమ్‌లో సోషల్ మీడియా విచ్చలవిడిగా సోషల్ మీడియా విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో అవైలబుల్ అయిన నేపథ్యంలో అన్ని రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనేది తెలియజేస్తూ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో. ఇప్పుడు రీసెంట్‌గా మనం ఒక కల్లు గీత కార్మికుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటి చూసాం. సో, ఆయన ఇచ్చినటువంటి ఒక సెల్ఫీ వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయింది. దట్ కల్లు గీత కార్మికులందరూ లేదంటే కల్లు గీత నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేదా కొబ్బరికాయలు కోసేటువంటి వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్‌తో పాటు జీతభత్యాలు, షిఫ్ట్ టైమింగ్స్, వారాంతంలో సెలవులు, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఆయన తెలిపారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఇప్పుడు మదనపల్లిలో ఉన్నటువంటి రైతు రెడ్డమ్మ గారి నోటిఫికేషన్ బయటకొచ్చింది. సో, రైతు రెడ్డమ్మ గారు తమ పొలంలో పనిచేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అండ్ దాంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్‌ని ఆమె తెలియజేశారు. ఆ ఫెసిలిటీస్‌తో పాటు ఆ జాబ్‌లో ఉండే బెనిఫిట్స్‌ని కూడా ఆమె తెలియజేశారు. రోజు మార్నింగ్ షిఫ్టే ఉంటుందంట. అది కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ జీతమేమో 12,000 ఇస్తారు. తర్ఫీదును కూడా వాళ్ళే ఇస్తారంట. ఒక నెల రోజుల పాటు తర్ఫీదు ఇచ్చిన తర్వాతే మీరు నిపుణులైన తర్వాత మీకు ఉద్యోగం అనేది కన్ఫర్మ్ చేస్తామని తెలిపారు. అండ్ బెనిఫిట్స్ కూడా ఆవిడ ప్రకటించారు ఆమె ఉద్యోగ నోటిఫికేషన్‌లో. అదేంటంటే అక్కడ దొరికేటువంటి టమాటాలతో పాటు కూరగాయలు, పండ్లు కూడా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు ఉచితంగా అనేది ఆమె నోటిఫికేషన్‌లో ఉన్న బెనిఫిట్ అంశం. అండ్ ఇక ఉద్యోగ పని విషయానికి వచ్చేస్తే అక్కడ చేయాల్సిందల్లా టొమాటో మొక్కలను నాటడం, మొలకలని ఏవైతే కలుపు మొక్కలు ఉంటాయో ఆ కలుపు మొక్కలను తీసేయడం, అండ్ అలాగే టొమాటో మొక్కలని అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బద్దీలకి లేదంటే దారాలకి ఆ మొక్కల్ని కట్టడం. సో, ఇదే అక్కడ చేయాల్సినటువంటి పని అనమాట. సో, ఆ పని నేర్చుకోవడానికి కూడా ఆవిడ తర్ఫీదునిస్తారు, నేర్పిస్తారు. ఒక నెల రోజుల పాటు నేర్పించిన తర్వాత మీ షిఫ్ట్ టైమింగ్స్‌లో మీరు వచ్చేసేసి మీ జాబ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కూరగాయలను కూడా మీరు ఉచితంగా మీకు కావాల్సినన్ని, అంటే మీ కుటుంబానికి కావాల్సినన్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! సో, మదనపల్లిలో ఉంటున్నటువంటి గృహిణులకి, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి, అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్‌కి కూడా ముఖ్యంగా ఇదొక నిజంగా ఒక పాకెట్ మనీకి అయితే సరిపోతుంది. సో, హావ్ ఏ లుక్ ఆన్ రెడ్డమ్మ గారిస్ నోటిఫికేషన్.